గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని సుదీర్ఘ విరామం తర్వాత కనిపించారు. ఓ కేసులో ముందస్తు బెయిల్ కోసం గుడివాడ కోర్టుకు కొడాలి నాని హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాబి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం కొడాలి నాని వచ్చారు. గుడివాడలో మాజీ మంత్రి వైసీపీ కీలక నేత కొడాలి నాని సుదీర్ఘ విరామం తర్వాత ప్రత్యక్షమయ్యారు. ఓ కేసులో ముందస్తు బెయిల్ కోసం నిన్న గుడివాడ కోర్టుకు ఆయన హాజరవ్వడం జరిగింది. అయితే మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాబి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం కొడాలి నాని దరఖాస్తు చేసుకున్నారు. కింద కోర్టులో బెయిల్ తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో షూరిటీ పత్రాలు సమర్పించేందుకు గుడివాడ కోర్టుకు కొడాలి నాని హాజరయ్యారు. ఆ కేసులో బెయిల్పై 16 మంది అనుచరులు విడుదలయ్యారు. పోలీస్ కస్టడీలో కొడాలి నాని చెబితేనే దాడి చేసినట్లు పలువురు అనుచరులు అంగీకరించారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏడాది తర్వాత గుడివాడలో కొడాలి నాని కనిపించారు. ఆయన రాకతో కోర్టు వద్దకు వైసీపీ శ్రేణులు చేరుకుంటూ ఉన్నారు. కాగా కొడాలి నాని గుడివాడ రాక రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో గుడివాడకు దూరంగా కొడాలి నాని ఉంటూ ఉన్నారు. నాని వచ్చిన విషయం తెలుసుకుని ఇంటి వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. నిన్న సాయంత్రం ఆయన ఇంటి నుంచి నేరుగా హైదరాబాద్కు వెళ్లారు. ఒక్కసారిగా కోర్టు వద్ద కొడాలి నాని ప్రత్యక్షం కావడంతో పోలీసులు కంగుతిన్నారు. కొడాలి నానిని ఎవరెవరు కలుస్తున్నారో వారి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఇప్పటికే కొడాలి నాని ఆయన అనుచరులు చేసిన అరాచకాలపై ఏపీ పోలీసులు విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.